ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనంప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ దేవనంప్రియ గారు. నమస్కారం సార్. సార్ అశోక్ దేవనంప్రియ గారు, ఒక 40-50 సంవత్సరాలకి మనం ముందుగా చూస్తే బాగా ఆర్థికంగా స్థితిమంతుల్ని, ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళని చూస్తే ఆ రోజుల్లో లక్షాధికారులు అనేవాళ్ళు. అప్పట్లో 40-50 ఏళ్ళకు ముందు కూడా మన సినిమా టైటిల్స్ కూడా కరెక్ట్ లక్షాధికారి అనే పేరుతో ఉండేటివి. సరే, ఒక 30 ఏళ్ళ నుంచి, ఒక 30 సంవత్సరాల తర్వాత నుంచి, 90s తర్వాత నుంచి చూస్తే ఆర్థికంగా బాగా స్థితిమంతుల్ని, వ్యాపారం చేసుకుంటూ ఓ 4 రాళ్ళు సంపాదించుకునే వాళ్ళని కోటీశ్వరులు అనేవాళ్ళం అంటున్నాం. అంటే ఒక మనం 90s నుంచి చూస్తే వాళ్ళకేమరా, వాళ్ళ కోట్ల ఆస్తుంది, కోటీశ్వరులు అనేవాళ్ళం. కరెక్ట్. మరి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న ఎకానమీ కండిషన్స్లో, ఇప్పుడున్న ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ని దృష్టిలో పెట్టుకొని, మరి కోటీశ్వర్లు అంటే నెక్స్ట్ లెవెల్ కోటీశ్వర్లు అనిపించుకోవాలి అంటే ఎంత సంపాదించాలంటారు? సార్ ఇప్పుడు మీ హైదరాబాద్లో ఒక మంచి ఏరియాలో ఒక ఫ్లాట్ కొనాలంటే ఎంత ఉంటుంది రేటు? హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి మంచి ప్రైమ్ ఏరియాస్లో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్, అంటే ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలంటే 6 నుంచి 7 కోట్ల వరకు అవుతుంది. సో ఒకే ఒక ఫ్లాట్ ఉంటే, ఒక 2 ఫ్లాట్ ఒక మనిషి దగ్గర ఉంటే వాడి దగ్గర 10 కోట్లు ఉన్నట్టు, 10-15 కోట్లు దగ్గర. సో వాడిని మనం కోటీశ్వరుడు, చాలా రిచ్ అని చెప్పలేము. జస్ట్ 2 ఫ్లాట్ ఓనర్ అంతే కదా. సో ఈ కాలానికి, ఆ కాలానికి చెందిన కోటీశ్వరుడు ఈ కాలంలో కూడా కోటీశ్వరుడుగా అనిపించుకోవాలంటే నన్ను అడిగితే వాడి దగ్గర 100 కోట్లు ఉండాలి. అంతే కదా. అట్లీస్ట్ ఒక 10 ఫ్లాట్ ఓనర్ ఉండాలి. 15 ఫ్లాట్ 2 ఫ్లాట్ ఓనర్ని మీరు వాడు చాలా శ్రీమంతుడు ఎలా అంటారు? సరే, వాడి దగ్గర బంజారా హిల్స్, పంజాగుట్టలో 2 ఫ్లాట్ ఉండొచ్చు, ఇంకెవరిదో కొంచెం దూరంగా 50 లక్షలు, 1 కోటి రూపాయలు 2 ఫ్లాట్ ఉండొచ్చు, అంతే కదా డిఫరెన్స్. కానీ ఆ కాలానికి చెందిన నంబర్స్ తీసుకొని మీరు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకొని వస్తే, ఈ కాలానికి నన్ను అడిగితే వాడు కోటీశ్వరుడు అని పిలిపించుకోవాలంటే వాడి దగ్గర ఒక 100 కోట్లు ఉండాలి. 100 కోట్లు ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో కోటీశ్వరుడు అనిపించుకోవాలంటే. ఓకే, అంటే మీరు చెప్పే కోటీశ్వరుడు 90sలో ఉండే కోటీశ్వరుడు ఈ రోజుకి వాడి దగ్గర 100 కోట్లు ఉండాలి. 30 years అయింది కదా, అంత ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకోవాలి కదా. నేను రీసెంట్గా ఒక ఎపిసోడ్ జరిగింది, నేను ఒక స్కీమ్ లాంచ్ చేశాను, బికమ్ ఏ బిలియనర్ వెన్ యూ రిటైర్ అని. నువ్వు రిటైర్ అయ్యే టైంకి నీ దగ్గర 100 కోట్లు ఉంటుంది ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేస్తే అని చెప్పి. జస్ట్ 10,000 నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. మనం అందరూ చదువుకుంటాం, 22 వయసుకి మనము జాబ్లోకి వస్తాం. ఈ కాలంలో డీసెంట్ వెరీ గుడ్ సాఫ్ట్వేర్ సాలరీ ఒక 50,000 ఉండొచ్చా? అదే స్టార్టింగ్ ప్యాకేజెస్ 40-50 స్టార్ట్ 6 లక్షలు. కరెక్ట్. ఇప్పుడు సాధారణంగా మనం ఒక 20-30% ట్యాక్స్ కట్టేస్తాం గవర్నమెంట్కి. 6 లక్షల కింద ఉంటే మనం ట్యాక్స్ కట్టాం. కరెక్ట్, బికాస్ విల్ బీ ఇన్ ద ట్యాక్స్ ఫ్రీ జోన్. సో లెట్స్ అజ్యూమ్ యూ మేక్ మోర్ మనీ, సో 30% ట్యాక్స్ వెళ్ళిపోద్ది, ఇంక 70% మనకి మిగులుతుంది. నేనేం చెప్తానంటే ఆ 70%లో 20% సైడ్లో పెట్టేయి. గవర్నమెంట్ నీ 30% పీక్ ఉంటుంది, నువ్వు ఇంకో 20% దాంట్లో పీకి సైడ్లో పెట్టు, దాన్ని ఇన్వెస్ట్ చేయి నెల. 22 వయసులో ఒక మనిషి ఇంజనీర్ అవుతాడు, అక్కడి నుంచి వాడి రిటైర్మెంట్ అజ్యూమ్ 60-62కి రిటైర్ అయినాడంటే వాడికి దాదాపు 4 దశాబ్దాల ఒక ఎక్స్పీరియన్స్ పెండింగ్ ఉంటుంది. 4 decades ఆఫ్ జర్నీ. ఆ 4 దశాబ్దాలు అంటే దాదాపు 40 ఏళ్ళు. 40 ఏళ్ళు వాడు కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ పోతే వాడి దగ్గర 100 కోట్లు ఉంటుంది. ఎలా ఉంటుందంటే సింపుల్, ఫస్ట్ జాబ్లో 10,000 ఇన్వెస్ట్ చేయండి ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఒక 7% ఇన్ఫ్లేషన్ వేసుకుంటే 2 times ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ నుంచి 14,000 నెలకి. ఫస్ట్ ఇయర్ ఫుల్ 10 1.2 lakhs 12 నెలలు. సెకండ్ ఇయర్ 14. థర్డ్ ఇయర్ నా ప్రకారం ఒక 18,500-19,000 వస్తుంది. ఓకే, అలా ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ అండ్ గ్రోత్ అడ్జస్టెడ్ ఇన్వెస్ట్మెంట్ నెల చేసుకొని పోతే వాడి దగ్గర 40 ఏళ్లలో ఈజీగా 100 కోట్లు వస్తుంది. ప్లస్ ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు, అందరికీ ఆశ ఉంటుంది. నేను కూడా
ఒక కళ ఉండేది, స్టార్ట్అప్ చేయాలని. నేను జాబ్ వదిలినప్పుడు నాకు దాదాపు 37-38 ఇయర్స్ నేను జాబ్ వదిలి ఫుల్ టైం వచ్చినప్పుడు, 36 అనుకోండి, 35-36. కానీ నా దగ్గర స్టడీ ఇన్కమ్ లేదు, బికాజ్ నేను ప్లాన్ చేసుకోలేదు. అదే ఒక మనిషి ఫస్ట్ జాబ్ నుంచి ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ పోతే వాడు 40 ఏళ్ళు వచ్చే టైంకి వాడు ఇన్వెస్ట్ చేసిన డబ్బు, ఆ 20 ఏళ్ళు వాడు ఇన్వెస్ట్ చేస్తాడు కదా, ఆ డబ్బు వాడి 40 ఏళ్ళ వయసులో వచ్చే శాలరీ ఉంది కదా, దానికన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది. అర్థమైందా? 20 ఏళ్ళు కరెక్ట్గా డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేసుకొని పోతే హీ కెన్ రిటైర్ అట్ 40 అండ్ పర్స్యూ హిస్ స్టార్ట్అప్ అంబిషన్స్. ఇప్పుడు మాకు అలా లేదు. మేమేం చేస్తాం, సడన్గా ఏదో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, బయటకు వస్తాం. అది ప్లానింగే కాదు, ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకోవాలి లైఫ్. నేను ఇప్పుడు మొన్న క్రైస్ట్ యూనివర్సిటీలో బెంగళూరులో ఒక ఈవెంట్ చేశాను, గార్డెన్ సిటీ కాలేజ్లో ఒక డిస్కషన్లో ఉన్నాను, ఆర్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరులో ఒక సెషన్ ఇచ్చాను. అక్కడ అదే చెప్పాను పిల్లలకి, మీరందరూ గ్రాడ్యుయేట్ అవుతారు, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఒకడికి ఐఫోన్ కావాలి, ఒకడికి లగ్జరీ కార్ కావాలి, ఫారిన్ ట్రిప్పులు కొట్టాలి, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కావాలి, ఇలాగే మీరందరూ ఆలోచిస్తారు. కానీ ఎవరైనా 20 ఏళ్లలో రిటైర్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారా? నేను రిటైర్ అవ్వాలి అంటే ఇంట్లో కూర్చొని పేపర్ చూడడం కాదు. గెట్ అవుట్ ఆఫ్ యువర్ ర్యాట్ రేస్. 40 ఏళ్ళకి మీరు స్టార్ట్అప్ చేయాలి. అందరికీ ఒక ప్యాషన్ ఉంటుంది, అందరికీ ఒక ఫైర్ ఉంటుంది. 40 ఇయర్స్కి ఆ ఒక విజన్ని పర్స్యూ చేసుకొని పోవచ్చు. ఇప్పుడు నాకు ట్రేడింగ్ ఈజ్ ఎ ప్యాషన్. నేను కరెక్ట్గా 22వ వయసు నుంచి 42వ వయసుకి కరెక్ట్గా మంత్ ఇన్వెస్ట్ చేసుకొని వచ్చుంటే ఆటోమేటిక్ నా శాలరీ నెల శాలరీ వస్తూనే ఉంటుంది. దాని తర్వాత నా పాటికి నాకు నచ్చిన పని చేసుకోవచ్చు. నన్ను అడిగితే 40 ఏళ్ళ తర్వాత మనకి నచ్చిన పనే చేయాలి. శాలరీ ఎక్కువ వస్తుందని మనకి నచ్చిన పని చేయకూడదు. ఇది నా ఫిలాసఫీ. సో అందువల్ల బీ ఎ బిలియనియర్ ఇన్ 40 years వెన్ యూ రిటైర్ అని ఒక కాన్సెప్ట్ చేసి జస్ట్ స్టార్ట్ విత్ 10,000 ఏ మంత్. ఎవడైనా సెట్ చేయొచ్చు. నెలకు 10,000 ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. చేసుకొని ఆ 40 years వాడి కెరియర్ తీసుకెళ్తే 100 crores రిటైర్మెంట్ ఫండ్ వాడి దగ్గర ఉంటుంది. 10,000 to 100 crores జర్నీ. ఇది నా థాట్ ప్రాసెస్. సో ఏదైనా మొత్తానికి కెరీర్ని స్టార్ట్ చేసిన వెరీ ఇనీషియల్ డేస్లోనే 21-22కి చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన వెరీ ఇనీషియల్ డేస్లోనే కనుక ఒక ప్రాపర్గా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కనుక చేసుకొని 22-23 సంవత్సరాలకి ఒక 10,000తోనూ ఒక 15,000తోనూ మనకు వచ్చే శాలరీలో నుంచి మనం కూడబెట్టుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మన రిటైర్మెంట్ నాటికి 100 కోట్లు రావడం అనేది పాసిబిలిటీ ఉంది. వారెన్ బఫే 11వ వయసులో స్టాక్ మార్కెట్ వచ్చారు. 11 years. అతనికి ఇప్పుడు 80 ఏళ్ళు అవుతుంది దాదాపు. 70 years కాంపౌండ్ చేశాడు పెద్ద మనిషి. చాలామంది 70 years బతికే ఉండరు. 70 years ఇన్వెస్ట్ చేశాడు పెద్ద ఆయన. దానికి 40 yearsకి మనం అంటే 20sలో ఇన్వెస్ట్ చేస్తే 40 yearsకి డెఫినెట్గా రిటైర్మెంట్ అయ్యేటప్పటికి పెద్ద అమౌంట్ వస్తుంది. లేదా ఈజీగా 40-45 రిటైర్ అయిపోవచ్చు. అంటే నీ శాలరీని ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతుంది ఆ ఇన్వెస్ట్మెంట్. That is nothing but financial independence, retire early, FIRE concept. Then 42కి you can pursue your passion. ఊరికే ఉండాలి అవసరం లేదు కదా. మనం ఏం కావాలో మనం చేసుకోవచ్చు. మాకు నచ్చిన ప్యాషన్, మనకు నచ్చిన ప్రొఫెషన్, మనకు నచ్చిన ఇండస్ట్రీకి మనం పోవచ్చు. లేకపోతే ర్యాట్ రేస్లోనే ఉంటాం. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, యూ కెన్ విన్ ద ర్యాట్ రేస్, యు ఆర్ స్టిల్ ఎ ర్యాట్ అని. సో అది పాయింట్ అన్నమాట. ఆ ఒక థాట్ ప్రాసెస్ ఉంటే పీపుల్ కెన్. ఇప్పుడు చాలామంది ఫ్రెషర్స్ అబ్బాయిలకి whoever is entering into IT industry, నేను హెల్ప్ చేస్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దెమ్, కమ్ విత్ మీ, ఐ విల్ టీచ్ యూ హౌ టు టచ్ దట్ 100 crores. ఇంకో థాట్ ప్రాసెస్ ఉంది. నేనేం చేస్తాను, ఇప్పుడు ఎవరికో పిల్లలు ఉంటారు, 10 ఏళ్ళు పిల్లలు ఉంటారు. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, మీ పిల్లలు 10 ఏళ్ళు, నెక్స్ట్ 10 years 15 years వాళ్ళకి జాబ్ వచ్చే వరకు మీరు చేయండి మీ పిల్లల కోసం. వాడు జాబ్ వచ్చాడు కాబట్టి వాడు స్టార్ట్ చేస్తాడు, వాడు ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ. అప్పుడు 40-45 లోపల వాడికి 100 కోట్లు వస్తుంది. సో ఫస్ట్ 10 years పేరెంట్స్ వాడి పేరు మీద ఇన్వెస్ట్ చేయాలి. ఆ నెక్స్ట్ 10-12 years కి వాడి జాబ్ లో సెటిల్ అయిపోతారు. అక్కడి నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్స్ వాడి ముందుకు తీసుకెళ్ళిపోతారు. వాడు ఒక డీకేడ్ సేవ్ చేసుకున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది, వాడు 50 ఏళ్ళు కాంపౌండ్ చేస్తాడు. తండ్రి 10 years ఇన్వెస్ట్ చేశాడు, పిల్లలు 40 years. అవును. ఇప్పుడు
ఒక పాప పుట్టిన తర్వాత ఇమీడియట్గా ఒక తండ్రి స్టార్ట్ చేశాడు అనుకోండి, పాప వయసుకి వచ్చేకి పెద్ద మనిషి అయ్యి చదువు ఫినిష్ చేసుకొని 25కి సెటిల్ అవుతుంది. 25 years నాన్ ఇన్వెస్ట్ చేస్తే ఆ అమ్మాయి అక్కడి నుంచి 25 తీసుకెళ్ళింది అనుకో, 50 years కాంపౌండ్ చేస్తుంది ఆ పాప. ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ కాంపౌండింగ్. ఇట్ విల్ బి అన్ఇమాజినబుల్ మనీ. ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్, ఐన్స్టీన్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది అందుకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనంప్రియ గారు. థ్యాంక్ యూ. రిటైర్మెంట్ నాటికి 100 కోట్లు ఎలా సంపాదించాలి, దానికి ఉద్యోగం వచ్చిన తొలినాళ్ళ నుంచే ఎటువంటి స్ట్రాటజీతో, ఎటువంటి ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని 22-23 సంవత్సరాల వయసు నుంచే కనుక ప్రారంభిస్తే కరెక్ట్ రిటైర్మెంట్ నాటికి 100 కోట్లు ఏ విధంగా సంపాదించవచ్చు అనే దానికి చాలా చాలా చక్కగా, చాలా సులువైన మార్గాన్ని కూడా మన ప్రేక్షకులు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.